పని చేస్తా ఉన్నప్పుడు వచ్చి జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మొట్టమొదట ఏంటంటే మా హెల్త్ వర్కర్స్. నాకు అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే కడప కాన్స్టిట్యున్సీలో ద టాప్ ప్రయారిటీ గోయింగ్ టు బి మీరే. నేను మొన్న రిమ్స్ హాస్పిటల్కి పోయినా. నాకు కమిషనర్ గారు అబ్బాయి లేడు ఇక్కడ, అబ్బాయి ఫోటో చూపించినారు. నాతో రిపీటెడ్గా అబ్బాయి కలుస్తూ ఉంటాడు ఏదైనా మీ సమస్యలు ఉన్నప్పుడు. అబ్బాయి నాతో రిపీటెడ్గా కలుస్తూ ఉంటే అబ్బాయి మొహం నాకు పేరు గుర్తులేదు. అబ్బాయికి ఇక్కడ చేయి కోసుకోనుంది. నేను చాలా మందితో మాట్లాడాను. ఇది చాలా అన్యాయము. హెల్త్ వర్కర్స్ యొక్క ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. వి నీడ్ టు గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు మొట్టమొదటి స్థానము కడపలో పనిచేస్తే హెల్త్ వర్కర్స్కి ఇవాళ ముఖ్యమైన ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసేసి నేను ఎంతమందితో మాట్లాడానో ఆ ఇష్యూ అయినాక. అలా మనము హాస్పిటల్ బయోమెడికల్ వేస్ట్ అనేది మనకు ప్రాపర్ టీం లేకపోతే మనం ఎత్తకూడదు. మనమే వాళ్ళ మీద కంప్లైంట్ రైజ్ చేద్దాం. ఇది ఎవరో ఒక్కరి కోసము వాళ్ళని ఇబ్బంది పెడితే అయితే కుదరదు. నేనైతే క్లియర్ ఆ విషయంలో. ఈ విషయం నేను చాలా మందితో మాట్లాడానమ్మా. నేను దీన్నైతే అంగీకరించానని చెప్పినాను. మీరు ఏదో రోజుకు ఒక 500 600 ఎంత పడుతుందో నాకు జీతం మీది నాకైతే ఐడియా లేదు, కానీ చాలా తక్కువ డబ్బుకి పనిచేస్తారు. చాలా తక్కువ డబ్బు. ఐ హ్యావ్ దట్ సింపతి అండ్ దెన్ ఫెయిత్. జాలి అండ్ దెన్ నమ్మకం కూడా ఉంది, రెండు ఉంది. కాబట్టి ఉన్న సిస్టమ్ ప్రకారము, ఉన్న అవైలబిలిటీ ప్రకారము మేము హెల్త్ వర్కర్స్కు శానిటేషన్ వర్కర్ ఇవ్వాల్సినవన్నీ వీలైన కాడికి ప్రయత్నం చేసి ఇవ్వాల్సిన అవసరం మాకుంది. ఈ దినము కడప 100% గార్బేజ్ పికప్ చేస్తూ ముందుకు వచ్చినామంటే జస్ట్ మీ యొక్క సహకారంతోనే. ఇవాళ మనం ఇక్కడ మనం గెలిచాం. మనం గెలిచినాక ఇంతమంది మనోళ్ళు కూడా మీతో పాటు సపోర్ట్ చేస్తూ పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఉండిందే? ఏ కార్పొరేటర్ కానీ ఏ పార్టీ వాళ్ళైనా కానీ మీతో వచ్చి పని చేసుకునేది ఉందా? ఇంకొక పాయింట్, కొంతమంది ప్రజలు తెలిసి తెలియక చెత్తెత్తరు, ఇది తీయరు, అది తీయరు అని కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్పాను వాళ్ళకందరికీ, ఎవరు చెప్పినా అడుగుతారు. బీ లిటిల్ ఎంపతికల్గా ఉండేసేసి కొంచెం జాలి హృదయంతో మనం వెళ్తే బాగుంటుంది. వాళ్ళు చేసే కష్టం ఏందో మనం ఒక దినం కూడా చేయలేము. మా ఇంట్లో మా కుక్క ఏదన్నా చేస్తే మా పాప తీయదు, నన్ను దిమ్మంటుంది. ఆమె కుక్క. సైనికులు రోజులు 100 మంది శానిటేషన్ వర్కర్స్తో, హెల్త్ వర్కర్స్తో మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రామ్ని మనము కడప నియోజకవర్గంలో మనం ఒక పర్సనల్ ప్రోగ్రామ్గా తీసుకొని మనం ముందుకు వెళ్తాము. ఇది వాసు సార్ డిజైన్ చేశారు, వెళ్ళమని. దీంట్లో కార్పొరేషన్ సిబ్బంది, హెల్త్ వర్కర్సు, సచివాలయ సిబ్బంది, దాంతోపాటు అత్యంత విలువైన మా వాళ్ళు, మా కార్యకర్తలు. ఎప్పుడు కడప చరిత్రలో లేదు. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు, కార్యకర్తలు కడప యొక్క క్లీన్ అండ్ గ్రీన్లో
పాల్గొనడం అనేది ఎప్పుడు కడప చూడలేదు. ఈరోజు 2 సంవత్సరాల నుంచి మనం గెలిచిన వాళ్ళ నుంచి మన కడప స్వచ్ఛ కడప చేస్తూ ఉన్నాము. ఈ ప్రయత్నం ఆగేది లేదు, ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మన కడపను మనం స్వచ్ఛంగా చేసుకునే ఈ ప్రక్రియలో డెఫినెట్గా ప్రజలు కూడా సహకరించేసి కడపను ఒక మార్పు దిశగా తీసుకుపోతారని సంపూర్ణంగా కోరుకుంటా ఉన్నాను, ఆశిస్తున్నాను. డెఫినెట్గా సాధిస్తామనుకుంటున్నాను. మీ ద్వారా కూడా మీడియా మిత్రులు అందరూ సహకరించేసి ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా కడప నీట్గా పెట్టుకుందాము, కడపను స్వచ్ఛంగా పెట్టుకుందాము అనేసి కడపను అప్డేట్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కోరుకుంటున్నాను. మనందరి మీద మేము ఎంత తిరిగినా కానీ, ఎంత 100 మంది వర్కర్లు వేసుకొని తిరిగినా కానీ, మా వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా కానీ, కార్పొరేషన్ సిబ్బంది ఎంత సిన్సియర్గా కానీ, ప్రజల్లో మార్పు వచ్చి ప్రజలు కూడా ఒక అవేర్నెస్తో ఒక వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పు వచ్చి మనం ఇక్కడ చెత్త వేయకూడదు, ఒక సోషల్ బిహేవియర్ అనేది మారాలా, కాలువలలో కవర్లు వేయకూడదు, బాటిల్స్ వేయకూడదు. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు గంట నుంచి తిరుగుతున్నాం. ప్రతి ఒక్క కాలువలో కూల్ డ్రింక్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్లు, ఇంట్లో ఉన్న సామాన్లు, ఒక చోట పరుపులు, రోడ్లు కూడా వేసేస్తారు. ఇది మారితేనే మనం కడపను కాపాడుకుంటాం. రేపు వర్షాలు వచ్చినాక నీళ్ళు పోతలేవు అని అంటే నీళ్ళు పోకపోవడానికి కారణం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.